మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ మైమర్పించేలా ఆలయం తరహాలో సెట్టింగ్లతో అక్కడి దేవీ నవరాత్రుల వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. రోజువారీగా ప్రత్యేక పూజలు, ప్రత్యేక ప్రసాదాలు అందుకుంటూ భక్తులు ఆ మండపాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతుండగా గణపతి మహారాజ్ దర్శనంతో మొదలెట్టి సీతారాముల దర్శన భాగ్యం మధ్య చివరికి అమ్మవారు నిలువెత్తు రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఈ తరహా అమ్మవారి మండపం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. తిరుపతి తిరుమలేశుని ఆలయాన్ని తలపించేలా సెట్టింగ్లు. కోల్కతా బృందంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక లైటింగ్లు, నిజరూపాన్ని తలపించే దేవతామూర్తుల చిత్రాలు, అమ్మవారు కండ్ల ముందు ప్రత్యక్షమైందా అని అనిపించేలా అమ్మవారి విగ్రహం, చుట్టూ ఉన్న దేవతామూర్తుల ప్రతిమలు, ఆది ఆలయమా లేక మండపమా అని ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే. ప్రతి మూల స్తంభం వద్ద దేవతామూర్తుల ప్రతిరూపాలు, ఆలయాన్ని తల్పించేలా పైన శిలా విగ్రహాల మాదిరిగా ఆ భగవంతుని స్వరూపాలు. గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అందర్నీ మైమరిపించేలా ఆలయం తరహాలో సెట్టింగ్లతో అక్కడి దేవీ నవరాత్రుల వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. రోజువారీగా ప్రత్యేక పూజలు, ప్రత్యేక ప్రసాదాలు అందుకుంటూ భక్తులు ఆ మండపాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతుండగా గణపతి మహారాజ్ దర్శనంతో మొదలెట్టి సీతారాముల దర్శన భాగ్యం మధ్య చివరికి అమ్మవారి నిలువెత్తు రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఈ తరహా అమ్మవారి మండపం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. మాతాకి జై. నియర్ బోయిన్పల్లి బస్ స్టాప్ పక్కనే, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పక్కకి 16 సంవత్సరాల నుంచి దుర్గామాత పెడుతున్నాను నేను. ఇక్కడ మనది డైలీ ఒక అలంకరణ, డైలీ ఒక శారీ. ఫస్ట్ డే ఎల్లో, పింక్, గ్రీన్, వైట్, కందం కలర్. ఇది ఈ డెకరేషన్ గిన మనది సేమ్ తిరుపతి సెటప్. బయటికి వస్తుంటే కడప తిరుపతిలో అందరు తిరుపతి దర్శనం ఎట్లా పోతారు, బయట వచ్చి ఫోటో దిగుతారు, ఎట్లా సేమ్ అదే మండపం చేపించి. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. కంటోన్మెంట్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్ద గల అమ్మవారి మండపం ఇది. గత 16 ఏళ్లుగా అమ్మవారి దయతో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రియ శిష్యుడిగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పరమభక్తుడిగా ఉన్న ఆ టింకు గౌడ్ తన యువసేన సహకారంతో ప్రతి ఏటా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి కూడా బోయినపల్లి విద్యా గణపతి ఆలయంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలను, వేడుకలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మండపాన్ని బయట నుండి చూస్తే ఇక అమ్మవారిని దర్శించుకొని వెళ్లాలన్న రీతిలో ఇక్కడ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. మొదటి ఎంట్రీలోనే తిరుమల దర్శనంలో ఎదురయ్యే ద్వారాలతో అమ్మవారి దర్శనంకు ఎంట్రీని ఏర్పాటు చేయగా ఇక అనంతరం లోపల అడుగు పెట్టగానే ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న వాతావరణంలో ప్రత్యేక సెట్టింగ్లు దర్శనమిస్తాయి. చుట్టూ గోల్డ్ కలర్లో మండపం ఏర్పాటు కాగా ఎటు చూసినా మూల స్తంభాల వద్ద పలు దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఈ సెట్టింగ్లను టింకు గౌడ్ ఏర్పాటు చేయగా ఇక కళ్ళు తిప్పుకోకుండా ఆ దేవతామూర్తులను అలాగే చూసేలా లైటింగ్ సిస్టంలను చుట్టూ ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్ అంతా మన కల్కత్తాలో, మన తెలంగాణలో చేయరు. ఈ లైటింగ్ కల్కత్తాలో చేయితో చేయించిన స్పెషల్ లైటింగ్. అమ్మవారు విగ్రహం చూసిరు మీరు బయట, అమ్మవారి లైటింగ్. ప్రత్యేకంగా కోల్కతా కళాకారులు ఈ లైటింగ్ ను రూపొందించగా ఇక లోపలికి ఎంట్రీ అయిన అనంతరం విద్యా గణపతిని దర్శించుకున్న తర్వాత వెంటనే సీతారాముల వారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. నిత్యం సీతారాముల వారి ఆలయాన్ని దర్శించే టింకు గౌడ్ సిస్టమేటిక్ గా ఈ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని తలిచి ఏర్పాటు చేయగా ప్రత్యేకమైన ఆభరణాలతో పాటు కండ్లు మిరుమిట్లు కొలిపి డైమండ్ తలపించే రాళ్లతో విగ్రహాలను ముస్తాబు చేశారు. మా ఇంటి పక్కకే రాముల గుడి ఉన్నది. రోజు గుడికి పోతా నేను. ఆ గుడికి పోదామని ఒకసారి ఇట్లనే గుడిలో చూసిన, ఇట్లాంటి సెటప్ పెడితే నా దుర్గామాత అడిగిన మంచిగా ఉంటుందని చెప్పి అవి కలకత్తాకేం తెప్పించిన ఆ విగ్రహాలు స్పెషల్గా.
అమ్మవారిని దర్శనం చేసుకోగానే గణపతి విగ్రహం ఉంది. గణపతిని దండం చేసుకోగానే శ్రీరామనవమి. భక్తులందరూ వచ్చిన వాళ్ళు అడుగుతారు, అన్న ఏడ తెచ్చిన విగ్రహాలు మంచి సెటప్ ఉంది, డెకరేషన్ గిన మంచిగా ఉందన్న మీ దగ్గర, సిస్టమేటిక్ పోతుందన్న, భక్తులు గిన బాగా వస్తారు, క్యూలని ఎక్కడికైనా వస్తున్నాం, మేడ్చల్, తూప్రాన్, చేగుంట డిస్టిక్లకి వస్తున్నాం అన్న. మన సంగారెడ్డికి ప్రతి సంవత్సరం వస్తారన్న. మా పాపది మొక్కుకున్నామన్న. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, యుఎస్ సంబంధమైంది. ఆల్గిన మంచి ఖుషి అయ్యిరా, వచ్చి దండం పెట్టుకొని పోయిరా నాలుగు. ఇక అనంతరం అమ్మవారి దర్శన భాగ్యంకు ఏర్పాట్లు చేయగా అత్యంత ఎత్తైన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మండపంలో కొలువుదీరారు. అమ్మవారిని నిత్యం వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుండగా ఇక రోజుకో అలంకరణలో భాగంగా రోజువారీగా వివిధ రకాల రంగులతో చీరలను అమ్మవారికి అలంకరించి ప్రత్యేకంగా రోజుకో రకం ప్రసాదాలతో 500కు తగ్గకుండా భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. మన దగ్గర ఫ్రైడే రోజు కుంకుమార్చన ఉన్నది. ప్రతి ఒక్క లేడీస్కి, మహిళలకి క్యూ లైన్తో కుంకుమార్చనతో అదే గిఫ్ట్. కుంకుమార్చన మన పసుబొట్టు కార్యక్రమం, మా మమ్మీ, మా సిస్టర్ అందరితో కుంకుమార్చన ఇస్తాం. అదేవిధంగా మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చైతన్య దర్శనంకి వస్తుంది. ఇక్కడ అమ్మవారి మండపంలో సెట్టింగ్లను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారని, మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారం, తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు తన యువసేన అందించిన సహకారంతో 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు టింకు గౌడ్ తెలియజేశారు. డైలీ ఒక 500 మెంబర్స్కి ప్రసాదం చేతులతో అందరికీ భక్తులకు పంచుతాము. అదేవిధంగా మన దగ్గర ఒకరోజు బూందీ చూర, ఒకరోజు జిలేబీ, ఒకరోజు హల్వా, ఒకరోజు పెరుగన్నము, ఒకరోజు గులాబ్ జామ్ ప్రతి భక్తులకి ప్రసాదం అందుతుంది. మన దగ్గర ప్రతి ఒక్క రోజు ఒక అలంకరణ, ఒక శారీగిన డైలీ ఒక్కొక్క అలంకరణ పూజ ఉంటుంది మన దగ్గర. బోయినపల్లి ప్రాంతంలో అత్యంత భారీ మండపంగా భారీ సెట్టింగ్లో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈ మండపం కొలువుదీరగా నిత్యం వేలాది మందిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా అమ్మవారిని దర్శన భాగ్యంను అందరికీ అందించి కోరిన కోరికలను నెరవేర్చే తమ అమ్మవారు అందరికీ శుభాలే కలిగించాలని కోరుకుంటున్నట్లు నిర్వాహకుడు టింకు గౌడ్ తెలియజేశారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.